కడప జిల్లా పులివెందుల ఐఐటిలో విషాదం చోటు చేసుకుంది. సూసైడ్ లేఖ రాసే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా నాన్న కలిసి ఉండాలని చివరి కోరికగా చెబుతూ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈశ్వర్ సాయి. అయితే ఈ సూసైడ్ లెటర్లో ఐఐటి అధికారులు చెప్పిన దానికి అతని తల్లిదండ్రులు చెప్తున్న మాటలకు పొంతన కుదరడం లేదు. కుటుంబ కలహాల వల్లే హాస్టల్ ఫ్యాన్ ఉరివేసుకొని చనిపోయాడని ఐఐటి అధికారులు అంటూ ఉంటే కుటుంబంలో కలహాలం లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐఐటిలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈశ్వర్ సాయి అనే విద్యార్థి సొంత గ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ. చదువులో అధ్యాపకుల దగ్గర ఉత్తమ విద్యార్థి అనిపించుకున్న ఈశ్వర్ కష్టపడి చదివి ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు. అన్ని బానే ఉన్న సమయంలో ఇంటి వద్ద తల్లిదండ్రులు గొడవపడి దూరంగా ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రాలేదు. తన చావుతోనైనా మారుతారనే గుడ్డి నమ్మకంతో తన బాధను అంతా ఒక సూసైడ్ నోట్లో రాసి సూసైడ్ చేసుకున్నాడు. కడప జిల్లా పులివెందుల ఐఐటిలో విషాదం చోటు చేసుకుంది. సూసైడ్ లేఖ రాసి ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా నాన్న కలిసి ఉండాలని చివరి కోరికగా చెబుతూ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈశ్వర్ సాయి. అయితే ఈ సూసైడ్ లెటర్లో ఐఐటి అధికారులు చెప్పిన దానికి అతని తల్లిదండ్రులు చెప్తున్న మాటలకు పొంతన కుదరడం లేదు. కుటుంబ కలహాల వల్లే హాస్టల్ ఫ్యాన్ ఉరివేసుకొని చనిపోయాడని ఐఐటి అధికారులు అంటూ ఉంటే కుటుంబంలో కలహాలం లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐఐటిలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈశ్వర్ సాయి అనే విద్యార్థి సొంత గ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ. చదువులో అధ్యాపకుల దగ్గర ఉత్తమ విద్యార్థి అనిపించుకున్న ఈశ్వర్ కష్టపడి చదివి ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు. అన్ని బానే ఉన్న సమయంలో ఇంటి వద్ద తల్లిదండ్రులు గొడవపడి దూరంగా ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రాలేదు. తన చావుతోనైనా మారుతారనే గుడ్డి నమ్మకంతో తన బాధను అంతా ఒక సూసైడ్ నోట్లో రాసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. P2 చదువుతున్నటువంటి ఈశ్వర్ సాయి అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు, హ్యాంగ్ చేసుకున్నారు. సూసైడ్ నోట్ కూడా పెట్టున్నాడు ఆ అబ్బాయి. అది చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది మాకు అర్థమైంది. తల్లి తండ్రుల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం వలన వాళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదనే మనస్తాపంతో అబ్బాయి ఈ పని చేశాడనేది ఆ సూసైడ్ నోట్ ద్వారా మాకు తెలిసింది. ఇప్పటికైనా నా ఆఖరి కోరిక ఇద్దరు కలిసి ఉండాలి అని రాశాడు అబ్బాయి. చక్కగా చదివే అబ్బాయి. ఫస్ట్ ఇయర్ P1లో కూడా అబ్బాయికి 9.88 CGP వచ్చింది. పిల్లల క్లాస్ రూమ్మేట్స్కి కూడా ఎటువంటి అనుమానం కూడా కలగలేదు. పొద్దున కొంచెము నాకు నిద్ర తక్కువైంది అనేటట్టుగా వీళ్ళు క్లాసులకు వెళ్ళాక అబ్బాయి రాలేదని. తర్వాత ఇది 11-12 గంటల మధ్య జరిగింది విషయం. పిల్లలు వచ్చి చూసేసరికి రూమ్ లాక్ చేసి ఉండేసరికి కేర్ టేకర్స్ అందరి దృష్టికి తీసుకుని రావడంతో అప్పటికే ప్రాణం పోయిందనేది తెలుసుకున్నాను. ఇది జరిగింది విషయం. ఈ చిన్న చిన్న సంఘటనల మూలంగా ఇలా ఫ్యామిలీ ఇష్యూస్ అనే కానీ వేరే ఏదైనా అకాడమిక్ ఇష్యూస్ అయినా కానీ మేము ఇప్పుడు అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలని మెంటీ మెంటర్ సిస్టమ్ అనేది కూడా ఇంప్లిమెంట్